హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు కుకింగ్ బ్లాగ్లోకి వచ్చేసరికి నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఏంటో నేను చెప్తాను. థంబ్నెయిల్ చూసి మీరు పులిహోర అనుకుంటున్నారేమో, బట్ ఇది పులిహోర కాదండి. సో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. బట్ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే చాలామందికి షేర్ అవుతుందండి వీడియో. సో సజెషన్స్లోకి వెళ్తుంది అండ్ వ్యూస్ వస్తాయన్నమాట. సో లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. లైక్ బటన్ కొట్టిన తర్వాతనే వీడియో చూడండి. సో రెసిపీలోకి వచ్చేసరికి ఫస్ట్ నేను ఈ రెసిపీకి ఒక గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మినప్పప్పు అండి, ఒక 1 or 2 స్పూన్స్ అనుకోండి. మీరు చేసేదాని క్వాంటిటీని బట్టి మినప్పప్పు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మినప్పప్పు వేస్తేనే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి. మినప్పప్పు మాత్రం స్కిప్ అవ్వకండి. సో మినపప్పు వేసిన తర్వాత నేను నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, పోపు అండి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇది ఒక్కసారి ఇలా కలిపేసి వదిలేయండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చి వేయండి. ఒక 4-5 పచ్చిమిర్చి పడుతుంది. అండ్ నెక్స్ట్ కొన్ని పల్లీలు. సో మినపప్పు కొంచెం యాడ్ చేసాం కాబట్టి పల్లీలు కొన్ని యాడ్ చేస్తున్నాను. సో లేదు పల్లీలు వద్దు అనుకుంటే మినపప్పు ఎక్కువ వేసుకోండి, మినపప్పు వద్దు అనుకుంటే పల్లీలు ఎక్కువ వేసుకోండి. కానీ మినపప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో నెక్స్ట్ పోపు యాడ్ చేసి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి కలిపేయండి. సో ఇప్పుడు మనకి పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పల్లీలు ఇవన్నీ బాగా క్రిస్పీ అవ్వాలన్నమాట. పల్లీలు క్రిస్పీ అవ్వాలి. సో ఇలా వేయగానే వెంటనే కనుక వేసేయకండి, అవి పల్లీలు మెత్తగా ఉంటాయి కదా, సో బాగుండదు అనమాట టేస్ట్. పల్లీలు క్రిస్పీగా కరకరలాడాలి, అప్పుడే బాగుంటుంది. సో సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి, మిర్చి కానీ పల్లీలు కానీ. సో ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఇలా కొన్ని అటుకులు తీసుకొని ఇలా నానబెట్టి పెట్టానండి, జస్ట్ ఒక 5 మినిట్స్. ఇప్పుడే కడిగానండి. సో ఈ అటుకులని కడిగేసి ఒకసారి వాష్ చేసి కొన్ని వాటర్ వేసి ఇలా ఒక 5 మినిట్స్ సోక్ అవ్వనివ్వండి. సో ఇంతలోపు నేను ఇందులో కొంచెం ఆనియన్ అండ్ ఉప్పు యాడ్ చేసి కలిపేస్తున్నాను. సో మనకి ఉప్పుకి ఏంటంటే ఆనియన్స్ బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇది ఒకసారి కలిపి ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. అండ్ ఈ గ్యాప్లో మనకి అటుకులు కూడా నానతాయి అన్నమాట. సో ఎక్కువసేపు నానబెట్టకండి, ఎక్కువసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి. సో కరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయగానే అప్పుడే మనము అటుకులు కడిగేసి నానబెట్టండి. ఆ 4-5 మినిట్స్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పోపులో కొంచెం పసుపు యాడ్ చేశాను, యాడ్ చేసి మిక్స్ చేయండి. సో మనకి ఇంతలోపు ఇవి ఉల్లిగడ్డలు మెత్తగా అయిపోయాక ఇప్పుడు అటుకులనండి మనం ఇలా వాటర్ లేకుండా ఇలా తీయాలి. బాగా కొంచెం వాటర్ అంతా తీసేసి పిసికేసి అప్పుడు అటుకులను మాత్రమే వేయండి. వాటర్ అస్సలు పడకూడదు ఇందులో. వాటర్ పడితే కనుక మీకు ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో వాటర్ అస్సలు రాకుండా ఒక్కొక్క చేత్తో ఇలా గుప్పెడ తీసుకొని పిసికేసి బాగా వాటర్ అంతా అప్పుడే అటుకులు ఇందులో వేయండి. మనకి వేసేటప్పుడు కూడా అర్థమైపోతుంది, ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. వాటర్ పడకుండా చూసుకోండి మ్యాక్సిమము. సో ఇలా అటుకులంతా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం ఈ పసుపు, మిర్చి ఇవన్నీ ఏంటంటే మనకు ఇప్పుడు వేసుకున్న అటుకులకి బాగా పట్టాలన్నమాట. సో అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సిమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. సో సిమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. సో ఆ మసాలా అంతా దానికి పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది అండి మన రెసిపీ. అండ్ ఇది టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ అద్దరిపోతుంది. సో తప్పకుండా చేసుకొని తినండి. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.